హాయ్ అండి అందరికీ. ఇవాళ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకోవడానికి వాటర్, గుడ్లు అండ్ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. అంతలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటోస్ కోసేసుకున్నాను. అవలోపు గుడ్లు ఉడికిపోయినాయండి. తోలు ఈజీగా వచ్చేస్తుంది సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుంటే. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఒకసారి. గుడ్లన్నీ వలిచేసుకున్న తర్వాత గిన్నె పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. నేను 3 స్పూన్స్ వేసానండి. దీనికి ఆయిల్ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందని నేను 3 స్పూన్స్ వేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఉండాలి అండి ఆనియన్స్, ఎందుకంటే మనం టమాటోస్, ఆనియన్స్ తప్ప ఇంకేం వేయను కదా. చింతపండు పులుసు వేసుకోవాలండి దీనికి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ అనేది పింక్ షేడ్లోకి మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం. అదిగోండి పింక్ షేడ్లోకి వచ్చినాయి కదా, ఇంకొంచెం బాగా వేగాలి. గట్టి పెట్టి నొక్కితే వెంటనే ముక్కైపోవాలండి అవి ఆనియన్స్ అనేవి. ఈ టైంలోనే మనం గుడ్లు కూడా వేసేసుకుందాం ఘాట్లు పెట్టేసుకొని. ఎందుకంటే గుడ్లు ముందు వేసుకుంటే ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం గుడ్డు అనేది కొంచెం గట్టి పడుతుంది. జెల్లీ టైప్ లేకుండా కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు బాగుంటుంది గుడ్డు తినడానికి. తర్వాత టమాటోస్ కూడా వేసేసుకున్నాను. కాసేపు మగ్గనిద్దామండి మూత పెట్టేసి. తర్వాత ఒకసారి తిప్పుకుంటూ ఉండండి, మళ్ళీ కింద మాడిపోతూ ఉంటుంది. స్లోగానే పెట్టుకోండి మంట. తర్వాత కారం వేసుకుందాం. నేను 2 స్పూన్స్ వేసానండి కారం. మీకు ఎంత కావాలంటే అది వేసుకోండి. ఇది ఆంధ్ర కారం అండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఆంధ్ర నుంచి తెచ్చుకుంటాం కారము. బాగుంటుంది. ఆంధ్ర కారమే నాకు నచ్చుతుంది. షాప్లోంచి తెచ్చుకున్న కారం ఎప్పుడు వాడమండి. తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి కొంచెం కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత చింతపండు పులుసు వేసేసుకున్నాను. నేనైతే ఒక లెమన్ సైజు రౌండ్ని తీసుకున్నానండి చింతపండు. తర్వాత దగ్గరికి అనిచ్చిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.